ఐపీఎల్ 2025 సీజన్ లో రెండో రౌండ్ మ్యాచ్ లో సిఎస్కే ను రివెంజ్ తీర్చుకుంది ముంబై ఇండియన్స్. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఈ సీజన్ లో హ్యాట్రిక్ కొట్టింది. చెన్నై విధించిన 177 పరుగుల టార్గెట్ ని మరో 26 బంతులు మిగిలి ఉండగానే ముంబై జట్టు ఛేదించింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. నువ్వా నేనా అన్నట్లుగా వీరిద్దరి బ్యాటింగ్ కొనసాగింది. ఎట్టకేలకు రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ద్వారా ఫామ్ లోకి రావటం, అటు ముంబై గెలవటం వాంఖడే స్టేడియం హోరెత్తింది. చేజింగ్ లో స్టార్ బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్ 30 బంతుల్లో 6 ఫోర్లు 5 సిక్సర్లతో 68 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 45 బంతుల్లో 6 సిక్సర్లు 4 ఫోర్లతో 76 పరుగులతో చెలరేగడంతో ముంబై సునాయాస విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. చేజింగ్ లో ముంబై 15.4 ఓవర్లలో వికెట్ కోల్పోయి 177 పరుగులు చేసి గెలిచింది. దీంతో ఈ సీజన్ ఆరంభంలో ముంబైపై గెలిచిన సిఎస్కే ను ఈ మ్యాచ్ ద్వారా రివెంజ్ తీర్చుకుంది ముంబై ఇండియన్స్. అంతా ఇంత కాకుండా ఓ రేంజ్ లో రివెంజ్ గా మారింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభంలో రచిన్ రవీంద్ర వికెట్ ను కోల్పోయినా ఆ తర్వాత యువ ఆటగాళ్లు షేక్ రషీద్ అలాగే ఆయుష్ మ్యాట్రే చెలరేగిపోయారు. ముఖ్యంగా ఆయుష్ మ్యాట్రే అయితే డెబ్యూ మ్యాచ్ లోనే సిక్సర్ల ఫోర్ల వర్షం కురిపించాడు. 15 బంతుల్లోనే 32 పరుగులు చేసి కీలక సమయంలో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత షేక్ రషీద్ కూడా అవుట్ కావడంతో రవీంద్ర జడేజాతో కలిసి దూబే క్రీజ్ లో కుదురుకునేందుకు కొంచెం టైం తీసుకొని అంటే స్లో బ్యాటింగ్ చేశారు. అదే సిఎస్కే కు మైనస్ గా మారింది. 11వ ఓవర్ నుంచి గేర్ మార్చినా అంతకు ముందే స్కోర్ బోర్డు నెమ్మదించడంతో భారీ స్కోరు చేయవలసిన ఈ పిచ్చిపై కేవలం 177 పరుగులు మాత్రమే ముంబై ముందు ఉంచగలిగింది. ముఖ్యంగా చివర్లో బుమ్రా కట్టుదిట్టంగా బంతులు వేయటం సిఎస్కే భారీ స్కోరు చేయలేకపోయింది. మొత్తానికి ఈ మ్యాచ్ ఓటమితో సిఎస్కే ప్లే ఆఫ్ అవకాశాలను పూర్తిగా సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ గెలవడం ద్వారా ముంబై ఇండియన్స్ 4 ఓటములు 4 విజయాలతో 8 పాయింట్లతో పాయింట్ల టేబుల్లో 6th ప్లేస్ లో ఉంది. ఇక సిఎస్కే చివరి స్థానంలోనే కొనసాగుతుంది.